కర్నూలు జిల్లా హులేబీడులో స్థానికులు ఓ యువకుడికి దేహశుద్ధి చేశారు. హులేబీడు ఉన్నత పాఠశాల సమీపంలో బాలికలు మూత్ర విసర్జనకు వెళ్లే చోట ఓ యువకుడు దాగి ఉంటున్నాడు. ఇది గమనించి యువకుడి కదలికలపై పాఠశాల వంట మనుషులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో యువకుడిని ప్రశ్నించి స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నా పేరు సుశీలమ్మ. ఇక్కడ స్కూల్లో వంట చేస్తుంటాను నేను. పిల్లలు పాస్కి వెళ్ళి తాగడానికి బయటికి వాష్రూమ్ కూడా వెళ్తారు. కొంతమంది వాష్రూమ్ ఇష్టపడుకోకుండా బయటకు వెళ్తారు సార్. బయటకు వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అట్లా వచ్చి నెల నుంచి జరుగుతుంది సార్. బయటకు వెళ్ళినప్పుడు ఓ పాస్ వచ్చినప్పుడు చూసేయడానికి వస్తున్నారు సార్. మేము ఇంకా ఈ రోజు పట్టుకుంటామని 2 రోజుల నుంచి వారం నుంచి కాస్తున్నారు సార్ వాళ్ళు. నెల అంటే కొత్త అయినా కానీ కంపల్సరిగా మొత్తం అవన్నీ చూసుకొని కాసి ఈ రోజు మొత్తం చుట్టాలు ఉన్నారు సార్. మా వాళ్ళు చుట్టాలు ఉండి కాసి పోయి నేనే సార్ ఫస్ట్ చేరిందానికి చేరి కాసి మామూలు నన్ను బయటకు పోయేదాంట్లోకి పోయి చూసుకొని ఉంటే కరెక్ట్గా కూర్చున్నాడు సార్. ఇంతసేపు అంటే లేదు నన్ను వచ్చాను ఆయన. లేదు నువ్వు ఏం గురించి వస్తున్నావు, ఇంత క్లీన్గా ఏంటి పెట్టుకున్నావు, మరి కూర్చున్నావు నీ పని ముచ్చుకొని నువ్వు వెళ్ళిపోవాలా అని కాసి మేము ఆర్చినాం సార్. లేదు అది ఇదని నేనే సై చేసుకున్నాను సార్. అబ్బాయి మీద ఇంత రంగు ఉంటే మేము కూడా వస్తుంటాం, మా ఆడపిల్లలు వస్తుంటారు, ఇక్కడ అంతమంది ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లా వస్తే అట్లా అని కాసి ఆడిపోయి పట్టుకోవడానికి టైం లేదు. రమణ సారు అందరూ వచ్చి వచ్చి పట్టుకొని వాటి నుంచి తోలుకురావడం సార్. బైక్ కూడా పేటలో ఉంది సార్. చిన్న చిన్న పిల్లలు